మంచు మనోజే ఉన్నాడు, ఇంకొకళ్ళు లేరు. డెఫినెట్గా మంచు మనోజ్ మటుకు చాలా చాలా బాగా చేశాడు. అండ్ ఈ మూవీలో అంటే తేజ ప్రతి మూవీలో ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, అన్ని మూవీస్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో మటుకు స్పెసిఫిక్గా చెప్పాలంటే యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అద్భుతంగా ఉంది సార్. మొన్న వచ్చిన హనుమాను, మొన్న వచ్చిన లక్ష్మీ నరసింహ, ఆ రేంజ్ సినిమానా? హనుమాన్లో లాస్ట్ ఎపిసోడ్లో భలే గూస్ బంప్స్ వస్తాయి కదా, ఇక్కడ కూడా అంతే. రాముడు మనకి అంటే ఫేస్ రివీల్ చేయరు కానీ రాముడు మాటలు అవి వచ్చినప్పుడు మటుకు అసలు థియేటర్ అంతా ఫైర్, అసలు అద్భుతంగా ఉంది. 60 కోట్లలో ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తున్నారండి, ఫ్యూచర్ చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుంది. లేదండి చాలా బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మనకు అంతగానే ఎక్కువ అక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, మనమైతే ఎప్పుడు అలా చూడలేదు. అంటే ఇది తెలుగు మూవీలో అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ చాలా బాగా చేశారు. మిగతా క్యారెక్టర్స్లో మన జగత్ సీను మటుకు బాగా కొన్ని ఎపిసోడ్స్ మటుకు బాగా నడిపిస్తాడు. బట్ కామెడీ కన్నా మనకి దీంట్లో యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్. లైఫ్ లో చూస్తా అనుకోలేదు, డిఫరెంట్ గా అంతకు మించి ఉంది. బాహుబలి ఒకప్పుడు మనకు మించి దానికి మించి ఉంది. మనోజ్ గారు ఫైట్ ఏంటి, ఆ 9 గ్రంథాలకు సినిమా తీశారన్న. 9 గ్రంథాలు చూపిస్తారు. 9 గ్రంథాలు చదవడం వల్ల తంత్ర మంత్రాలన్నీ చాలా పూర్వం ఎలా ఉండేది, దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా నేను లైఫ్లో చూస్తా అనుకోలేదు. ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, ఇలాంటి సినిమా మీరు చూసింటారు. లాస్ట్లో ఉంటుంది చూడు శ్రీరాముడి ఎంట్రీ, ఆ ఎంట్రీకి ఒక్కొక్కరి గూస్ బంప్స్, థియేటర్ మొత్తం హల్చలు, దుమ్ము లేపారు. అబ్బా అబ్బా ఏమి సినిమా. కార్తిక్ సార్, డైరెక్టర్ సార్, మీకు తల వంచి నమస్కారం పెడుతున్నా. ఇదే హనుమాన్ సినిమాలో ఉంటుంది కదా, ఇందులో స్టిక్ ఉంటుంది చూడు, శ్రీరాముడు చేతిలో ఉన్న స్టిక్, లాస్ట్ ఫైట్ ఉంటుంది చూడు. ఈ సినిమా గురించి చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క నాకు చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. ఇలాంటి సినిమా నేను చూసిన, ఇలాంటి ఇప్పటివరకు ఇంత గట్టిగా రివ్యూ ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నా చూడు, వల్ల కాదు ముందు కొడుచుకొని చెప్తా. సినిమా బాగలేదు అని అంటే చెప్తున్నా. ఇలాంటి మంచు మనోజ్ గారు ఏంటి, మీ యాక్టింగ్ ఏంటి, మీ ఫైట్స్ ఏంటి, అబ్బా ఆయుధాలు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ స్టోరీ, ఇంత డెప్త్గా సినిమా తీసిరంటే మిరాకిల్. ఈ సినిమా 10,000 కోట్లు చెప్తున్నా, 100% 10,000 కోట్లు పక్కా. ప్యాన్ మూవీ, 100% ప్యాన్ మూవీ, 5 స్టార్ రేటింగ్. కానీ మనోజ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. మనోజ్ గారి యాక్టింగ్ అయితే ఆ విలన్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. నేను ఎవరిని సండుకోరండి, సండుకోరండి. అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా సండుకోరుడు అని పిలవాలి. కానీ అందరూ నన్ను ఏడిపిస్తారు. నేను ఎవరిని సండుకోరండి, సండుకోరండి. అందరూ నన్ను ఒరే యారా సండుకోరుడు అని పిలవాలి. సినిమాలో హీరో వాళ్ళు వచ్చారు, ఒకరు పడుకోవట్లేదు, ఒకరు కూడా నన్ను పడుకోవట్లేదు. నా బతికేలా అయిపోయింది. సినిమాలో హీరో అవుతారా? సినిమాలో హీరో అవుతారా? నీ సినిమాలో హీరో అవ్వాలా? మనోజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. జై మనోజ్ లేదు, ట్రైలర్ దక్క సినిమా లేదు, ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు. ఆ బీజం విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఆ గరుడ వాహనం సీన్స్ ఉంటాయి 2, అవి నిజంగా కూర్చొని చాలా అంటే చాలా బాగుంది. సినిమా అంతటి కూడా అవే బాగుంటాయి అన్నమాట సీన్స్. కానీ ఇందులో హీరోయిన్ గారు ఏదో మన పాత్రలోకి ఏదో డీసెంట్గా యాక్ట్ చేశారు. మొత్తం సినిమా ఇంకా గెటప్ సీన్ గారు కామెడీ మనం బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్గా ఉందన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది ఏంటంటే ఏదో క్యాల్బుల్గా ఏదో సీరియల్ తాగుతుందని సాగదీసి ఆ క్లైమాక్స్లో మొత్తానికి దొంగ పెట్టేశారు. సో కొద్ది వరకు ఓకే అన్న, ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం నిజంగా ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఒక సినిమాకి వెళ్దామని మాత్రం సినిమాకి వస్తే కనుక ఏదో మొదలుగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్గా మెరా సినిమా అయితే ట్రైలర్ టీజర్ చూసే వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఒక యావరేజ్ మూవీ అంతే, ఒక అంటే బిలో యావరేజ్ అనుకొచ్చింది, ఏమీ లేదు సినిమా. నా అమ్మ తోడు చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్ లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జన్న
ఏమైనా యాక్టింగ్ చేస్తున్నా సినిమాకు మించి యాక్టింగ్ చేస్తున్నాడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టే. ఆ మిరాయి కట్టెని పట్టుకుంటే తేజస్ నాకు ఒక బలం వస్తుంది కదా, మన బలం. ఒక్కొక్కరిని కొడితే ఒక్కొక్కడిగా ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం తాగి కొట్టినావు. బీజిఎమ్స్ ఫైటింగ్లు. అరే మంచు విశ్వనా మీ తమ్ముడు చూసి యాక్టింగ్ నట్టుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు. ఏం తీసినావు? నేను నిజంగా చెప్తున్నా, హరిహర విజువల్స్ అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటుంది కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్ మంచి సినిమా. విఎఫ్ఎక్స్ అదేవిధంగా బీజిఎమ్స్ మ్యూజిక్ ఎలా తీయాలంటే మన మిరాయి సినిమా చూసి నేర్చుకోవాలని చెప్తున్నా. మంచు మనోజ్ అన్న అమ్మతోడు ఏమన్నా తీస్తున్నావు అన్న యాక్టింగ్. కాబోయే పెద్ద హీరో నేను నిజం చెప్తున్నా. కాబోయే పెద్ద హీరో పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ అన్న హీరోగా 100% ఆయన తెలుగు ఇండస్ట్రీలో మించవాడలేరు అని చెప్తున్నా. ఏమన్నా యాక్టింగ్ చెప్తున్నా. మంచు విశ్వనా నువ్వు నీ తమ్ము చూసి నేర్చుకోని నేను చెప్తున్నా. యాక్టింగ్ నేను ఒకటే చెప్తున్నా, మీ తమ్ము చూసి నేర్చుకోండి. భక్తి కన్నప్ప సినిమా తీసినావు. నేను చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు. నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజస్ సజ్జా గారు ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడం విధానం చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి స్టోరీలు తీసుకుంటూ పోతే టాప్ ప్యాన్ ఇండియా స్టార్స్ అందరి లిస్టులో చేరిపోతారని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారి తర్వాత మన టాలీవుడ్ నుండి తేజస్ సజ్జా గారు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి 2-3 పడితే ఆయన స్క్రిప్ట్ వేరే ఉంది. మన బ్లాక్ స్క్వాడ్ మనోజ్ గారి గురించి చెప్పాలంటే వేరే లెవెల్. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అన్నట్లు ఉంది. ఈగ వాళ్ళ మనోజ్ ఫ్యాన్స్ మీద బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేలా మనోజ్ ఉన్నాడు. లోపలైతే వేరే లెవెల్లో ఉంది యాక్టింగ్. ఇందులో శ్రేయ గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది మేడం గారు. ఆమె కూడా ఇందులో మెయిన్ రోల్ పోషించింది. ఆమె ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈ మూవీలో అందాలతో ఆడబోచింది మన రితికా నాయక్ అన్నట్టు వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. హీరోయిన్ కూడా సూపర్ ఉన్నాయి. మన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కూడా ప్యాన్ ఇండియా గుర్తింపు ఉంది. ఆయన కూడా యాక్టింగ్ వేరే లెవెల్. జగత్ బాబు గారి యాక్టింగ్ వేరే విధంగా ఉంది. వేరే తప్పకుండా అందరూ చూడాలి. ఇది పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అనమాట. హనుమాన్ తర్వాత ఇంత మంచి మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మీద ఎప్పుడో వస్తుంది, కానీ వేరే లెవెల్లో తీశాడు మన తేజస్ సజ్జా. సూపర్ అన్న, ఒక మెస్పరైజింగ్ మూవీ అని చెప్పొచ్చు. హనుమాన్ మనం చూసాము, జై హనుమాన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. హనుమాన్కి జై హనుమాన్కి మెచ్చరు మిరాయి అనేది తేజస్ పాన్వర్ అండ్ హీరోని ఎగ్జాక్ట్గా పెద్ద పాయింట్ వచ్చేసి చిన్నపిల్లలు అయితే కనుక సూపర్ హీరో అంటారు. బట్ ఇండస్ట్రీ ప్రకారం కూడా చిన్న ఏజ్లోనే ఒక మంచి గట్స్ ఉన్న మూవీని ప్రజెంట్ చేయడం అంటే చాలా టాస్క్. బట్ దీంట్లో చూసుకున్న కృష్ణ కానీ రాముడి యొక్క నేపథ్యం కానీ ప్రజెంట్ కలియుగంలో జరిగే దుర్మార్గం కానీ స్క్రీన్ ప్రజెంటేషన్ డైరెక్టర్ అంటే కనుక ఒక చరిత్రలో మనం చూసుకున్న కొన్ని పాయింట్లు స్క్రీన్ మీద విజువల్ వండర్గా చూస్తుంటే కనుక ఒక మెసేజ్ లాంటి ఒక మెసేజ్ని మనకి ప్రజెంటేషన్ చెప్పచ్చు. కృష్ణ కూడా ఇంటర్వెల్ సాంగ్ కానీ కృష్ణ కూడా చాలా బాగుంది. జనరల్గా అయితే కనుక ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇచ్చింది. మనలో ఉన్న కంటెంట్ ఏంటంటే బంగారం కాదు, బంగారం లాంటి మనసు కావాలి. మనసు కావాలంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. మంచి ఒక ఫీల్డ్ మూవీ చూసే మెమరీస్ వస్తాయి. ఆర్టిస్టులు కూడా జగత్ బాబు కానీ శ్రేయ గారు కానీ మన గెటప్ సీన్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వాచ్ఫుల్ మూవీ. జై హనుమాన్ కాదు, జై శ్రీరామన్. ఇప్పుడే మిరాయి సినిమా చూసినా నాకు తెలిసి థియేటర్లను తగలబెట్టిండు అసలు మనోడు. అసలు చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంతకుముందు మనం జగపతి బాబు గారిని శ్రీకాంత్ గారిని చూసినాం. ఫర్ ది ఫస్ట్ టైం మంచు మనోజ్ గారిని చూస్తుంటే స్క్రీన్ లోపల నుంచి మాకు భయం అవుతుందన్న. ఒక హాలీవుడ్ బీస్ట్ వచ్చి ఒక విలన్ వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినట్టుంది. నిజంగా చెప్పాలంటే మనం తేజస్ సజ్జా గారి గురించి చెప్తున్నానన్నా. అసలుకి అన్నాను హనుమాన్ సినిమాతోనే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినావు అనుకున్నా, కానీ ఈ సినిమాతో నువ్వు పాన్ ఇండియా స్టార్ కాదు కదా, ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పేసి అని అంటారు.
సినిమాలో మాత్రం ఒకటి క్లైమాక్స్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే క్లైమాక్స్ లా ఉంది. ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకునే వారికే ఇంకో సీను అసలుకి ఏందని అసలుకి బుర్ర పాడైపోతుంది. ఆయన ఎవరన్నా బాగాలేదన్నది సూపర్ ఉందన్న సినిమా. 150 రూపాయలు మీకు ఏ మాత్రం అసలు తగ్గదు. వర్తు మామ వర్తే అన్నట్టుంటది. అసలు జై శ్రీరామ్. హనుమాన్ సినిమా చూస్తే హనుమంతుడు, ఈ సినిమాలో చూస్తే రాముడు. నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎపిక్స్ అనే ఎథిక్స్ వాల్యూస్ ఎవరన్నా సినిమా తీయాలంటే నాకు తెలిసిన తేజ సజ్జా గారే. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై రాజా. టాలీవుడ్ ఇండస్ట్రీకే పెద్ద రాజా మీరు, గుర్తెట్టుకో. పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అవుతావు. నిజంగా ఓం రావత్ అంత వేస్ట్ గాడు ఎవడుంటాడు. ఓం రావత్ గాడు ఒక్కసారి ఈ సినిమా చూడాలి. హనుమాన్ సినిమా చూస్తావు సిగ్గు లేదు ఇంకా నీకు. ఈ సినిమా చూసి అలా సిగ్గు తెచ్చుకో. ఒక 60 కోట్లు ఒక హాలీవుడ్ లో ఉంది సినిమా. మర్చిపోకండి, ప్రతి ఒక్కరు ఫిలింకి వచ్చి చూడండి. చిన్న నుంచి పెద్ద మన ఇతిహాసాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. సినిమాని మాత్రం మర్చిపోకండి. మంచు మనోజ్ అన్న యాక్టింగ్ అసలు ఒక బీస్ట్, ఒక ఏమంటారో ఒక గోరిల్లా వచ్చి ఫైట్ చేసినట్టుంది. అన్నకైతే వాళ్ళ డాడీ కట్టుబడలతో బయటికి పంపించిండు. నిజంగా చెప్తున్నా, ఇప్పటి నుంచి మంచు మనోజ్ కొడుకు మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ అని చెప్పేసి అన్నారు. మంచు మనోజ్ కొడుకు తండ్రి మోహన్ బాబు అంటారు. అంతలా గర్వించేలా ఉంది అన్న. నేను నిజంగా చెప్తున్నా, ఇదే కన్నప్ప సినిమా నువ్వు మంచు మనసుతో తీసుంటే ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుండే. మోహన్ బాబు గారు లెగసీ కంటిన్యూ చేయాలంటే అది మంచు మనోజ్ గారి వల్లే సాధ్యం. కంపల్సరీ అన్న. మంచు విష్ణు అయితే నిలబెట్టలేడు, మంచు మనోజ్తోనే పాసిబుల్. నువ్వు మంచు మనోజ్ని దగ్గర పెట్టుకుంటే నీ ఆస్తి అన్నా, నీ పేరన్నా, నీ కీర్తి అన్నా ఇంకా 10 ఇంతలు రేతే ఎగిరిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు యాక్టింగ్లో నన్ను పక్కన పెట్టుకుంటే ఏమొస్తుంది ఆయనకు? యాక్టింగ్ నన్ను పక్కన పెట్టుకో, నీ కొడుకుని పక్కన పెట్టుకో. ఆస్తి తీసుకోవడం అవసరం లేదు. ఆస్తిని ఇంకా డబల్ చేసి వాళ్ళ చెక్కిస్తాడు. అంత ఉండదు. సినిమా అయితే నిజంగా బాగుందన్న. మంచు మనోజ్ గురించి వెళ్ళాల్సిన సినిమా. చెప్తున్నా, ఒకప్పుడు జగపతి బాబు, ఇంకొప్పుడు శ్రీకాంత్ గారు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా మన మంచు మనోజ్ గారు మాత్రం థియేటర్లో తగలా పెట్టిండు. చెప్పాలంటే ఇది టీఎఫ్ఐ సినిమా చెప్పుకోవచ్చు, దానికి ఆల్ రెగ్రెస్కొని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి లేదంటే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మీరు గర్వంగా చెప్పుకుంటారు. ఇది తెలుగు సినిమా చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. ఆ లెవెల్లో అయితే ఫస్ట్ హాఫ్ ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి, సినిమాటోగ్రఫీ ఒకటి, విజువల్స్ ఒకటి. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. మీరు టీఎఫ్ఐలో ఇప్పటి వరకు చూడండి విజువల్స్, ఈ మూవీ ఇంటర్వ్యూ బ్లాక్లో చూస్తారు. ఆ లెవెల్ విజువల్స్ అయితే ఉంటాయి. అవి అయితే వాళ్ళు లేపిన ఒక బర్డ్ సీన్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చిందన్న. ఆ యాక్షన్ బాక్స్ వరకు లేదంటే ఆ విజువల్తో నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. మీరు పిఎఫ్ఐ దగ్గర నుంచి ఒక 60 crore బడ్జెట్లో మేమైతే ఇంత లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. ప్రతి సీన్ కూడా హరి గారు ప్రతి సీన్ లేపారు. అండ్ చెప్పుకోవాల్సింది ఇంకోటి కార్తిక్ గారు ఆయన సినిమాటోగ్రఫీ అయినా లేదంటే టేకింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి సీన్ ఎంట్రీలు కూడా ఒక ప్లేస్ చూపించేటప్పుడు ఆయన చూపించే ఒక ఏదైతే విజువల్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని వరకు ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటారు కదా, అలా ఉంది అదైతే. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అందరూ హనుమాన్తో కంపేర్ చేసుకుంటారు. హనుమాన్ రేంజ్లో ఉంది, హనుమాన్ రేంజ్లో ఉంది. హనుమాన్ రేంజ్లో ఈ మూవీ కానీ ఎండింగ్ పడి ఉంటే ఇంకా హనుమాన్ మించి విద్యుత్ అయి ఉండేది. కాకపోతే ఎండింగ్ అనేది కొంచెం రష్గా ఇచ్చేయడం వల్ల అంత సాటిస్ఫై అవ్వలేదు. అండ్ వీళ్ళు చెప్పిన సర్ప్రైజ్ వల్ల కొంచెం ఫైనల్ ఏదైనా ఒక క్యామియో ఉంటుంది, లేదంటే ఒక సర్ప్రైజ్ యాక్టింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. అది తీసేస్తే అన్నెసరీ ఒక పోలీస్ లాగా ఉంటుంది. ఈ రెండు తప్ప ఇంకెక్కడ కూడా ఒక 5-10 minutes లాగ్ లేకుండా చాలా బాగుందన్న. మీరు విజువల్ వైజ్గా ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సార్ దాని మించే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అయితే. అండ్ రేటింగ్ విషయానికి వచ్చేస్తే మీరు 2 times చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు మూవీకి. అయితే ఆ లెవెల్లో ఉంది. ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. శాస్త్రాల ద్వారా, గ్రంథాల ద్వారా చాలా స్టార్ట్ చేసి కూడా అయితే మనం ఈ కార్తీక్ అట్టమనేని గారు తీసుకున్న విధానం చాలా క్లియర్గా చూపించాడు. అయితే సినిమాకి ఒక 50% మ్యూజిక్ తీసుకుంటే మిగతా 50% మనకి మనోజ్ గారు, తేజ గారు సర్టిఫికేట్. హీరో తేజ గారు అయినా కానీ మనోజ్ అన్న సినిమాలో కనపడ్డాడు కరెక్ట్గా. ఎందుకంటే క్యారెక్టర్ వచ్చి కానీ టైప్ ఇచ్చారు కాబట్టి. ఓవరాల్గా సినిమా కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమా బాగుంది. ఎందుకు బాగుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ అంతా పక్కడబందిగా చాలా బాగుంది. ఇంటర్వ్యూలు బ్యాన్ ఒకటి, క్లైమాక్స్ బ్యాన్ ఒకటి మన సినిమా కోసం చెప్పుకోవచ్చండి. ఆ 2 సీన్ల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే అనే రేంజ్లో కనపడుతుంది. ఇంకా సినిమాలో మనకు కొంచెం మైనస్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఏదైతే లేదో ఆ సాంగ్ తర్వాత యాడ్ చేస్తారో తెలియదు. కానీ సినిమా అయితే నాకు బాగుంది. ఎందుకు బాగుందనే విషయం చూసుకుంటే క్యారెక్టర్ 2 దెబ్బగా అనిపించాయి. మనోజ్ అన్న అయితే కనుక చాలా హైప్ చేశారు సినిమాని. ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంది. ఎలివేషన్స్ ఇంకా చెప్పవసరం లేదు. హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఏ రేంజ్లో అయితే కనపడదో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అదే రేంజ్లో ఇచ్చారు కాబట్టి
ప్రతి ఒక్కరికి ఈ తరుణంలో మెచ్చే సినిమా ఏమైనా ఉందంటే మిరాయ్ ఒక మిరాకిల్ అయినా చెప్పొచ్చు నేను నా అభిప్రాయం. నాకైతే బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి సినిమా. థ్యాంక్ యూ.